ఎంతసేపు విచారించే అవకాశాలు ఉన్నాయి? దీనిపై మొత్తంగా సినీ పరిశ్రమకు సంబంధించి ఎవరైనా స్పందిస్తున్నారా? దీనిపై ఉన్నటువంటి తాజా సమాచారాన్ని మా కరస్పాండెంట్, ఫిల్మ్ కరస్పాండెంట్ గంగాధర్ మరిన్ని వివరాలు అందించడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గంగాధర్. రవి, అల్లు అర్జున్ పుష్ప 1 తో జాతీయ అవార్డు అందుకుని ఆయన ఒక ఖ్యాతిని గడించాడు. అయితే పుష్ప 2 తో దానికి పుష్ప 1 కు సీక్వెల్ గా వచ్చిన పుష్ప 2 తో మాత్రం అపఖ్యాతి గడించారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పుష్ప 2 రిలీజ్ కు ముందు రోజు జరిగిన ఇన్సిడెంట్ అయితే అల్లు అర్జున్ జీవితంలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. అల్లు అర్జున్ ఆ రోజు అసలు ఆయన అక్కడికి సంధ్యా థియేటర్ కి వెళ్లడం, అక్కడ తొక్కిసలాట జరగడం, రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉండడం, దీనికి తోడనట్టు దీంట్లో పొలిటికల్ గా కొంతమంది ఇన్వాల్వ్ అవ్వడం, ఇవన్నీ ఈ ఘటనను చిలికి గానివాలన చేసి ఒక వివాదాస్పదానికి దారి తీసేలా చేశాయి. అల్లు అర్జున్ మీద సీఎం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన అసెంబ్లీలో మాట్లాడడం, దాని మీద మళ్ళీ అల్లు అర్జున్ తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి అన్నట్టు పోటాపోటీగా, అంటే సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, తగ్గేదేలే అన్నట్టు. అల్లు అర్జున్ కూడా తన ప్రవర్తనలో అసలు ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఈ విషయాన్ని అటు ప్రభుత్వం కానీ ఇటు ఇండస్ట్రీ వాళ్ళు కూడా కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. అల్లు అర్జున్ తప్పు చేసినప్పుడు తన తప్పు జరిగిందని ఒప్పుకొని ఉంటే ఇంతవరకు తెచ్చుకునేవాడు కాదు. కానీ పోలీసుల సాక్ష్యాధారాలు బయట పెట్టిన తర్వాత కూడా అల్లు అర్జున్ తనది తప్పేమీ లేదన్నట్టు మాట్లాడడం ప్రెస్ మీట్ లో, అది కొంత ప్రభుత్వానికి కూడా ఆయన వ్యతిరేకంగా వెళ్తున్నారనే సమీకరణాలు అయితే పంపించారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మరోసారి ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు విచారణ కోసం. అక్కడ 2 గంటల పాటు అల్లు అర్జున్ విచారిస్తారు. అనంతరం అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అక్కడ అసలు సంధ్యా థియేటర్ లో డిసెంబర్ 4న ఏం జరిగింది, ఏంటి, ఈ అల్లు అర్జున్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఎంతసేపు థియేటర్ లో ఉన్నాడు, అక్కడ ఏం చేశారు, మళ్ళీ ఎంతసేపటికి బయటకు వచ్చారు, అల్లు అర్జున్ వాళ్ళ టీం ద్వారా తెలుసుకుని వచ్చారా, లేక పోలీసులు చెప్తే ఒక మహిళ చనిపోయింది మీరు ఇప్పుడైనా వెళ్ళండి అని పోలీసులు చెప్పిన తర్వాత అతను బయటకు వచ్చాడా, ఇది మొత్తం అసలు ఏం జరిగింది అనేది సంధ్యా థియేటర్ లో అక్కడికి తీసుకెళ్లి కూడా విచారించే అవకాశం ఉంటది. ఇక ఇండస్ట్రీ వైపు నుంచి చూస్తే అల్లు అర్జున్ పక్క విచారణ జరుగుతుంది, మరో పక్క అంటే గతంలో ఇవన్నీ కూడా తీవ్ర దుమారా లేపడానికి గల కారణాలు ఏంటంటే మీడియా ముఖంగా మాట్లాడటం, అది రాజకీయ ప్రాముఖ్యత సంతరించుకుంది, రాజకీయ నాయకులు కూడా స్పందించారు. ఈ నేపథ్యంలో అంటే అల్లు అర్జున్కి ఇచ్చినటువంటి అడ్వైజ్ తోటి ఆయన ఆ విధంగా మాట్లాడారా, లేకపోతే ఏంటి? అంటే ఒక విధంగా ఆయన చెప్పుకునేటటువంటి ప్రయత్నంలో ఏమన్నా లోపం జరిగింది అనుకోవచ్చా గంగాధర్? అల్లు అర్జున్ ఆయన ప్రవర్తనలో కూడా కొంత, అంటే సినిమా సక్సెస్ మీట్ పెట్టారు రాడిసన్ హోటల్లో. సక్సెస్ మీట్ పెట్టినప్పుడు అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రికి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపేటప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి పేరు పలికేటప్పుడు ఆయన పేరు గుర్తుకు రాక అల్లు అర్జున్ కొంత తడబడటం, అక్కడ అంటే సీఎం పేరునే మర్చిపోవడం అనేది ఒక ప్రభుత్వానికి కూడా ఒక మాయనే, అంటే వాళ్ళు కూడా దాన్ని తక్కువగా తీసుకున్నారు. అలాగే కేటీఆర్ ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అల్లు అర్జున్ కి మద్దతు ఉంది. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం ఏంటి, ఒక సెలబ్రిటీని చేయడం ఏంటి అని ప్రభుత్వానికి వాళ్ళు విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. దీంతో అటు పొలిటికల్ గా కూడా ఇన్వాల్వ్మెంట్ అవడంతో ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంది. మేమేం తప్పు చేసాం, ప్రభుత్వం మేము వాళ్ళు అడిగితే బెనిఫిట్స్ వాళ్ళకు పర్మిషన్ ఇచ్చాము, టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా అనుమతి ఇచ్చాం. ఇంత చేసిన తర్వాత కూడా ప్రభుత్వాన్ని ఎందుకు నిందిస్తున్నారు? ఇందులో ప్రభుత్వం చేసిన తప్పేంటి? అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళాడు, ఆయన తప్పు చేశాడు, ఆయన తప్పు వల్ల ఒక ప్రాణం పోయింది, దీనికి ప్రభుత్వానికి విమర్శించాల్సిన అవసరం ఏముందని దీన్ని సీఎం ఎప్పుడైతే సీరియస్ గా తీసుకున్నారో అప్పటి నుంచి ఇది పెద్ద వివాదంగా మారింది. కానీ గంగాధర్ అంటే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది కరెక్టే, కానీ బయట అంటే పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి తీవ్ర విమర్శల నేపథ్యంలో అంటే ఇంత స్థాయిలో ఉంటది ఈ సమస్య అనేది ఊహించలేకపోయి ఉండొచ్చు అనుకోవచ్చా, లేకపోతే పబ్లిక్ నుంచి వచ్చినటువంటి యొక్క రియాక్షన్ ఏదైతే ఉందో దాంతో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించినటువంటి తీరు నేపథ్యంలో దీన్ని సమస్యని పరిష్కరించుకుందామని ఎందుకు అల్లు అర్జున్ ప్రయత్నించలేకపోయారు? మరోపక్క ప్రెస్ మీట్ పెట్టి మరి అంటే ఒక పక్క అల్లు అర్జున్ ఒక్కరోజు జైలుకు వెళ్ళొస్తే ఆయన్ని పరామర్శించడానికి సినీ